హలో ఎవ్రీవన్, మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, డబ్బు సులభంగా ఎలా సంపాదించాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మీ జీవితాల్లో మీరు కోరుకున్న అన్ని డబ్బుతో సహా సమస్తం మీరు మేనిఫెస్టేషన్ చేసుకున్న అన్ని పొందాలని అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డబ్బు తాలూకు రహస్యం ఏంటంటే, మన మనసు ఏది చెబితే అది తీసుకుంటుంది. మనసు ఏది ఊహించుకోగలదో దాన్ని సాధించగలదు. ఇక్కడ చాలాసార్లు మనం చిన్ననాటి నుంచి అనేక విషయాలు వింటూ ఉంటాం. అనేక రకాలుగా అనేక మంది దగ్గర నుంచి డబ్బుదేముంది, డబ్బుకి అంత ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అని ఏదేదో ఎవరెవరో ఏదేదో చెప్తున్నాయని విని ఉంటాం. అవి కొన్ని బ్లాక్స్ కింద ఏర్పడతాయి. సంపద ఎక్కువ కోరుకోకూడదు, డబ్బు మీద ధ్యాస పెట్టకూడదు, డబ్బుదేముంది అంటూ ఏదేదో వినటం వల్ల అవన్నీ మైండ్లో కొన్ని నెగిటివ్ ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి ఇప్పుడు మనం ఎంత ట్రై చేస్తున్నా సరే మనీ రాకుండా నెగిటివ్ ఫ్రేమ్స్ ఒకసారి మనం నమ్మాం కాబట్టి ఆ నమ్మకాన్ని సబ్కాన్షియస్ మనసు తీసుకుంటుంది. అవి అడ్డుగోడలుగా ఉంటాయన్నమాట. తద్వారా డబ్బు సంపద మన వైపు రాకుండా అడ్డుకుంటా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని తొలగించాలి. ఫస్ట్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాం, డబ్బు రావట్లేదని, సంపద రావట్లేదని. మరి దేని మీద దృష్టి పెడుతున్నాం? మనం లేని పరిస్థితి మీద దృష్టి పెడుతున్నాం. ఇక్కడ డబ్బు తాలూకు రహస్యం ఏంటి? నేను సమృద్ధిగా ఉన్నాను, సంపదలతో ఉన్నానని మీరు అనుకోవాలి. ఆ విధంగా డబ్బు సంపదలు పుష్కలంగా కలిగి ఉన్నానని ఆ ఇమాజినేషన్స్ని అన్నిటిని కూడా యూనివర్స్లో పంపిస్తేనే యద్భావం తద్భవతి, అవే మనకు తిరిగి వస్తాయి. ఇక్కడ ఆ సీక్రెట్ ఏంటంటే, డబ్బని పుష్కలంగా ఉంది అని మీరు ఒక కంపెనీ పెట్టినట్టుగా, మీరు చేస్తున్న వ్యాపారంలో పుష్కలంగా లాభాలు వస్తున్నట్టుగా చూడాలి. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ రన్ అవుతున్నప్పుడు దాంట్లోంచి అనేక మంది ఎంప్లాయ్మెంట్స్కి శాలరీస్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న వర్క్లో మీకు పుష్కలంగా డబ్బు వస్తున్నట్టు ఊహించుకోవాలి. ఆ డబ్బు పట్ల చేసిన తప్పులకు హోపోనోపోనో ప్రేయర్ చెప్పుకోవాలి. ఆ బ్లాక్స్ క్లీన్ అవటానికి 108 టైమ్స్ చెప్పాలి. ఇష్టంగా చెప్పాలి. మనసంతా దాని మీద కేంద్రీకరించి మనం చెప్పాలి. ఇక్కడ మనం ఏదైతే చేస్తామో ఈ డబ్బు లేదనే ఆలోచనలను పంపిస్తే లేని పరిస్థితి వస్తుంది. నేను సమృద్ధిగా కలిగి ఉన్నానని సమృద్ధిని మాత్రమే మీరు ఆకర్షించాలి. ఒక వ్యక్తి దగ్గర డబ్బు తగినంత లేదంటే ఆ ఆలోచన లేదనే దాన్ని యూనివర్స్లో పంపిస్తే లేని పరిస్థితిని అతను అట్రాక్ట్ చేస్తుంటాడు యూనివర్స్ నుంచి. తన దగ్గర అంతులేని సంపదలు ఉన్నాయని ఎవరైతే ఆ ఇమాజినేషన్ యూనివర్స్లో పంపిస్తారో ఆ సిచ్యువేషన్ వాళ్ళకి తిరిగి ఎన్నో రెట్లు వస్తుంది. ప్రతి వ్యతిరేకమైన ఆలోచన, ఆ కోరిక మీ నుంచి మీకు మంచి జరగకుండా అడ్డుకుంటుంది. మీరు లేని పరిస్థితిని పంపిస్తే గనక ఆ అడ్డుపడుతున్న నెగిటివ్ బ్లాక్స్ కూడా డబ్బు రాకుండా అడ్డుకుంటా ఉంటాయి. అలా హోపోనోపోనో ప్రేయర్ మనం ఇష్టంగా చెప్పుకొని వీలైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా సంప్రదించినప్పుడు మమ్మల్ని దానికి సంబంధించిన రహస్యాలు, ఆ బ్లాక్స్ క్లీన్ అవడానికి మీరేం మైండ్లో మీకు అసలు ఏం ఆలోచనలు ఉన్నాయి, మీరే ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకొని ప్రత్యేకంగా దానికి ఈ రెమెడీ అనేది ఇవ్వటం జరుగుతుంది. తద్వారా మీరు ఆ మైండ్లో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోయి సులభంగా దేన్నైనా అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే ఈ విశ్వం డబ్బుని మీకు దూరంగా ఉంచలేదు. ఎందుకంటే మీకు అవసరమైనంత డబ్బు మొత్తం కనపడకుండా ఇక్కడే ఉంది. మీ సబ్ కాన్షియస్ మనసులో అంతులేని నిధులు ఉన్నాయి. మనలోని దైవశక్తికి ఈ ప్రపంచంలో ఎక్కడ సంపదలు ఉన్నాయో, ఎక్కడ నిధులు ఉన్నాయో సమస్తం తెలుసు. అది స్వర్గంలో నిధులు కూడా తీసుకొస్తుందని మనం చెప్పుకున్నాం. ఇక్కడ మీకు అవసరమైనంత డబ్బు కనపడకుండా ఈ ప్రకృతిలోని ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే చెట్ల జిగురు నుంచి దాన్ని తయారు చేస్తారు. అది ప్రకృతిలో భాగం, యూనివర్స్లో ఒక భాగం. ప్రతిదీ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. డబ్బు ఎనర్జీతో కూడుకుని ఉంటుంది. మన ఒక ఫ్లో లాగా, ఒక నదీ ప్రవాహం లాగా, ఉప్పెనలాగా మన మనసులో ఆ ఫ్లో డబ్బు కట్టలను చూడాలి. ఏది చూస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తాము. ఏది చూడకూడదు, లేని పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏం చూస్తారు? నా దగ్గర లేదు, నిజమే కదా, లేదు, నేను కష్టాలు పడుతున్నాను, ఆ జాబ్ రావట్లేదు, ఎంఎన్సీ కంపెనీలో నేను కోరుకున్నట్టుగా బిజినెస్ జరగట్లేదు, ఏముందబ్బా ఎప్పుడు చూసిన అప్పులు, ఇవే చెప్తూ ఉంటాం. మరి వీటిని ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళకి అదే పనికి చెప్తున్నప్పుడు
యూనివర్స్లోకి ఏం వెళ్తుంది చెప్పండి. ఉదయం లేచిన కాంచి రాత్రి వరకు లాస్ గురించి, డబ్బు లేనిదని, లేకపోతే మానసికంగా బాధలు, డబ్బు గురించి వ్యతిరేకమైన ఆలోచనలు, లేని స్థితినే పదే పదే చూస్తాం. అప్పులు వాళ్ళు వెంట పడుతున్నారని ఇవే మాట్లాడుతుంటాం. ఇలాంటివన్నీ పదే పదే మనం ప్లే చేస్తున్నాం రోజు మొత్తంలో. మరి విశ్వంలోకి ఏమి వెళ్తున్నాయి? లేని స్థితి వెళుతుంది. తిరిగి ఏమొస్తుంది? లేని స్థితే యద్భావం తద్భవతి కింద వస్తుంది యూనివర్స్లో నుంచి. మనమే తప్పు చేస్తున్నాం, మళ్ళీ రావట్లేదని మనమే బాధపడుతున్నాం. మరి దానికి ఇరుగుడు ఏంటి? దానికి విముక్తి ఏంటి? సంపన్నుడిని చూస్తుండాలి, సంపదను చూస్తుండాలి. డబ్బు వెల్లువలాగా ఒక కుంభవర్షంలాగా మీ దగ్గరికి వస్తున్నట్టుగా, దాంతో మీరు ఏం చేయాలి? ఆ పనులన్నీ సక్రమంగా అన్ని బిల్లులు చెల్లిస్తున్నట్టుగా, ఇంకా మీ దగ్గర డబ్బు ఉన్నట్టుగా ఊహలు రిలీజ్ చేయాలి. మీకు అవసరమైనంత డబ్బు ఉందనే విషయాన్నే ప్లే చేయాలి. మీ మనసుకి లేదు కదా అనిపిస్తుంది, కానీ మీకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏంటి? డబ్బు రావటం. డబ్బుని ఎప్పుడు ఉన్నట్టుగానే చూడాలి, లేదు అనే మాట మాట్లాడకూడదు. నిండుకున్నాయని చెప్పాలి. మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే మీరు దాని ప్రవాహాన్ని మీరే స్వయంగా అడ్డుకుని మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టుగా అవుతుంది అటువంటి ఆలోచనలు. కాబట్టి లేదనే ఆలోచన చేయకూడదు. ఆ పని మీరు ఆలోచనలతో చేస్తున్నారు, లేదు అనే పని. డబ్బు లేకపోవటం అనే స్థితిని మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సింది డబ్బు ఉంది, పుష్కలంగా ఉంది అని మీరు ఆ మనస్థితికి తెలియచేయాలి. సమృద్ధి గురించి ఎక్కువగా ఆలోచించండి. అప్పుడు మీకు తక్కడ స్థితి అంటే ఒక తూకంలో ఒక 90% డబ్బు ఉన్నట్టుగా 10% లేనట్టుగా పంపిస్తే ఆలోచనలు 90% దానికి ఎక్కువ యూనివర్స్లోకి వెళ్తుంది. అలాంటి 90% తూకాన్నే మీరు యూనివర్స్లోకి పంపించాలి. మీకు డబ్బు అవసరం అయినప్పుడు అది ఒక బలమైన భావంగా మీ మనసులో చోటు చేసుకోవాలి. ఇక ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఆ డబ్బుని మీకు అవసరమైన సమయంలో ఆకర్షించేలా చేస్తుంది. మీరు మీ అనుభవంలోంచి డబ్బు గురించి మాట్లాడాలి. ఎప్పుడు పుష్కలంగా, అంటే డబ్బు ఎప్పుడు మంచిదని చెప్పాలి. డబ్బుదేముందనే మాటలు వినకూడదు. డబ్బు లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు ఎదుగుతున్న ఈ నగరాల్లో ఈ ఇతర దేశాలు వెళ్ళటానికే కానీ, మనకు ఒక ఇల్లు కావటం కానీ, ఒక జాబుని పొందటానికే కానీ, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళటమే కానీ, మీ నిత్య అవసరాలు ప్రతిరోజు తీర్చుకోవటమే కానీ, ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బుదేముందనే మాటలు ఏనాడు మాట్లాడకూడదు. డబ్బు పట్ల కృతజ్ఞులై ఉండాలి. ఇట్లా మీరు ఏది ఆలోచిస్తుంటారో దాన్ని ఊహిస్తారు. మీ జీవితంలోకి మరింత ధనాన్ని ఎలా ఆకర్షించాలంటే, మరిన్ని వేల నోట్లు ఎలా సంపాదించగలను, మరింత సంపదను, సమృద్ధిని నేను ఆకర్షించగలను, నేను ఏదైనా చేయగలను, నేను దేన్నైనా పొందగలను అనే మాటలే మీరు మాట్లాడాలి. ఇంతకీ మీరు ఏ ఆలోచనతో నింపబడి ఉన్నారు? మీరు కంప్లీట్గా నెగిటివ్తో నింపబడి ఉంటే, మీకు ఐడియా రాకపోతే, కన్ఫ్యూజన్లో మీరు ఉంటే, మీరు తప్పకుండా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించాలి. డబ్బుని ఆకర్షించాలంటే సంపద మీద మనసుని కేంద్రీకరించాలి. డబ్బు లేకపోవటం మీద గనక మీరు ధ్యాస పెడితే మీ జీవితంలోకి డబ్బుని మీరే స్వయంగా అడ్డుకున్నట్లు అవుతుంది. మీ ఊహాశక్తిని ఉపయోగించి మీకు అవసరమైనంత డబ్బు మీ దగ్గర ఉందని మీరు నటించటం వల్ల లాభం ఉంటుంది. ఆటలాడటం వల్ల లాభం ఉంటుంది. మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఆ డబ్బు చాలా మీ దగ్గర ఉన్నట్లుగా దాంతో ఏమేం చేస్తున్నారు? ఒక సరదాగా మీరు ఒక గేమ్ లాగా అన్ని బిల్లులు చెల్లిస్తున్నట్టుగా, రోజువారీ ఇంకా డబ్బు మీ దగ్గర ఉన్నట్టుగా, ఒక కంపెనీ పెట్టినట్టుగా, లాభాల బాటలో నడుస్తున్నట్టుగా అనేక రకాలుగా పాజిటివ్ ఆలోచనలే నింపాలి. ఆ డబ్బు కట్టలు మీరు లెక్క పెడుతున్నట్టుగా, మీ ఫోన్లోకి అకౌంట్లోకి డబ్బు వచ్చినట్టుగా, SMS వచ్చినట్టుగా, ఇలా అన్ని పాజిటివ్ ఆలోచనలే చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ పాజిటివ్ మొత్తం యూనివర్స్లోకి వెళ్తుంది. మీకు డబ్బు వెళ్ళేలాగా ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను చైతన్యపరిచి మిరాకిల్ జరుగుతుంది. అవకాశాల వెల్లువ మీ చుట్టూ వచ్చి పడుతుంది. అలా మీరు అంత అద్భుతంగా ఊహలు రిలీజ్ చేస్తూ మీరు జీవితంలో అన్నిటినీ సుఖ సంతోషాలతో నింపి యూనివర్స్లో పంపించాలి. ఈ క్షణం ఆనందాన్ని అనుభవించటం అంటే మీ జీవితంలోకి త్వరగా డబ్బుని రాజమార్గంలో ఊహించినట్లు అవుతుంది. ఎవరైతే నిరాశతో, నిస్పృహతో, బాధతో ఉంటారో వారు వాటినే ఆకర్షిస్తారు. ఎవరైతే సమృద్ధిగా ఉన్నానని తెలివైన క్లవర్గా డబ్బు కట్టలు మనసులో చూపిస్తూ ఉంటే, సబ్ కాన్షియస్ మనసుకి మనం ఆ డబ్బు కట్టలు వెల్లువలేగా, ఒక ప్రవాహంలాగా సబ్ కాన్షియస్లో మనం చిత్రించాలి. సబ్ కాన్షియస్కి ఏం చూపిస్తున్నాం? లేదని చూపిస్తున్నాం, లేనట్టే అయిపోతుంది.
ఉన్నది అని ఆ డబ్బు కట్టల వీడియోలు చూస్తుంటాం, బ్యాంకుల్లో చూస్తుంటాం, ఇంకా అనేక రకాలుగా డబ్బు కట్టలు లెక్క పెడతాం చూస్తుంటాం. దాన్ని మైండ్లో తెలుసుకోవాలి, పదే 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 నింపాలి. వీలైతే 24 గంటలు అదే పని చేయాలి. అప్పుడు 24 గంటలు మీరు చేసిన పని ఆ డబ్బు కట్టలు సబ్కాన్షియస్ మనసుకు చూపించిన పని ఎక్కడికి వెళుతుంది? యూనివర్స్లోకి వెళుతుంది. తిరిగి మీకు మీరు చూపించింది, మీరు పంపించిందే ఎన్నో రెట్లు ఒక వెల్లువలా వచ్చి పడుతుంది అన్నమాట. మీకు ఇష్టమైన వాటన్నిటిని చూస్తూ నేను దాన్ని కొనగలను, నాకు ఆ స్తోమత ఉంది అని మీ మనసులో అనుకోండి. మీ ఆలోచనలు వేరే మార్గాన్ని పట్టి డబ్బు గురించి మీ ఆలోచనలు మంచి భావాలే తలెత్తాలి, ఎటు పక్కకు వెళ్ళనీయకూడదు. మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బు మీరు దానం చేయాలి. ఇక్కడే అసలు కిటికీ, ఇదే రహస్యం. చాలా మందికి దానం చేయటం ఇష్టం ఉండదు. అంటే మన దగ్గర లేదు కదండి అంటారు. మీరు లేని స్థితిని ఊహిస్తున్నారు. నేను నా ఉన్న దాంట్లో 10% విశ్వ నియమాల ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ గురువుకి నేను పంపిస్తున్నాను అన్నప్పుడు యూనివర్స్ దాన్ని తీసుకుంటుంది. ఇవ్వగలిగిన వాడికే మరింత ఇవ్వబడుతుందని రాస్తుంది. చూడండి, ఉన్నవాడికే మరింత ఇవ్వబడును, లేని వాని నుండి ఉన్నదంతయు తీసేయబడును. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఒక గ్రంథంలో రాస్తుంది, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే. అంటే నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ఏ బిల్ అయినా చెల్లించగలను, దానం చేయగలను అని బిల్ గేట్స్ లాగా, వారెన్ బఫెట్ లాగా, అమెజాన్ అధినేత జూబర్గ్ లాగా, లేకపోతే ముఖేష్ అంబానీ లాగా వాళ్ళు 10% ముందుగా దానం చేస్తారు. తద్వారా ఒక ఉప్పెనలాగా డబ్బు కుంభవర్షం లక్షల కోట్లు వచ్చి పడుతుంది. అది యూనివర్స్ అనుగ్రహంతో. విశ్వం డైరెక్ట్గా తీసుకోదు. ఎవరైతే ఆకలికి ఉన్నారో, ఎవరైతే కాళ్ళు చేతులు లేకుండా అసలు కష్టపడలేని స్థితిలో ఉన్నారో, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఆ చిన్న పిల్లలు, అట్లాంటి వాళ్ళకి ఇది చేరినప్పుడు ఆహారం రూపంలో గురువుల ద్వారా అదంతా కూడా మీకు ఒక బ్లెస్సింగ్స్ జరిగి తిరిగి మీకు రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎందుకు వెళ్ళి చేయకూడదు? ఆ స్థితిని మీరు చూస్తారు. నేను డైరెక్ట్గా వెళ్ళి అనాథాశ్రయాలకు వడ్డిస్తానండి అంటుంటారు చాలామంది. నేను ఒక అనాథాశ్రయాలు పెడతానండి 100 కోట్లు వస్తే అని అంటుంటారు. లేకపోతే నేను వెళ్ళి వాళ్ళ దగ్గరుండి బాగోగులన్నీ వాళ్ళతో మాట్లాడి ఇచ్చి పంచి వస్తానండి అంటారు. సరే, బాగుంది, మీ మంచి మనసుతో మీరు ఆలోచించారు. మరి యూనివర్స్లోకి ఏమి వెళ్తున్నాయి? ఆ అనాథాశ్రయాల్లో దగ్గరుండి వడ్డించటం, ఆ హీన స్థితిని మీరు చూడటం, ఆ సబ్కాన్షియస్ మైండ్లో అదంతా రికార్డ్ అవటం యూనివర్స్లోకి వెళ్తుంది. మీ మనసు చూకమంటారు, బాధపడుతూ ఏంటి వీళ్ళకి పరిస్థితి వచ్చింది దేవుడా అని చెప్పేసి అనుకుంటూ మీరు ఆ పనులన్నీ చేస్తుంటారు. అదంతా రికార్డ్ అయ్యి ఎక్కడ స్టోర్ అవుతుంది? మీ సబ్కాన్షియస్ వ్యవస్థలో స్టోర్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? యూనివర్స్లోకి వెళ్తుంది. యూనివర్స్ ఏం చేస్తుంది? ఉన్న ఆస్తి అంతా పోగొట్టి తిరిగి ఆ బెగ్గర్స్ దగ్గర కూర్చోబెడుతుంది. ఇది ఎవరికి తెలియదు. చాలామంది అంటూ ఉంటారు, చాలా కోట్ల ఆస్తి ఉందండి, ఆరిపోయారు, రోడ్డు మీదకి వచ్చేసారండి అంటారు. ఇలాంటి మిస్టేక్సే చేస్తుంటారు. మరి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, అమెజాన్ అధినేత లాంటి వాళ్ళు, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు, ప్రపంచ కుబేరులు ఏ రోజు అనాథాశ్రయాలకు వెళ్ళలేదు, ఏ రోజు బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇవ్వలేదు, ఏ రోజు తెలిసి పబ్లిక్గా న్యూస్ ఛానల్కి చెప్పి దానం చేయలేదు. కుడి చేత్తో చేసే దానం ఎడం చేతికి తెలియకూడదు. మీరు సంపన్నులుగా ఉండాలంటే లేని స్థితిని చూడకూడదు. ఆ మనసు చంచలమైంది, దాన్ని ఆకర్షించింది, అది నచ్చిందని యూనివర్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులకి ఎక్కడ మనసుని సైడ్ చేయాలో, ఎక్కడ అదుపులో ఉంచుకోవాలో, దేన్ని ఆకర్షించకూడదో అంత టెక్నిక్స్ తెలిసినటువంటి అన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి దేన్ని పట్టించుకోకూడదు. అన్ని యాంగిల్స్లో మనసుని చాలా అదుపులో ఉంచుకుంటారు. తద్వారా వాళ్ళ నుంచి నిజమైనటువంటి నీడీ పీపుల్స్కి ఆహారం వెళ్ళేలాగా చేస్తారు. తద్వారా మీకు ఆ కంపెనీ ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ లాభాల వెలువలా కురుస్తుంది. అంటే యూనివర్స్ అనేక రకాల్లో మనల్ని రికార్డ్ చేస్తుంది. కుడి చేతితో చేసే దానం మరొకరికి తెలియకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఆ చేతికి మరో చేతికి తెలియకూడదంటే మీరు ఎవరికి చెప్పకూడదు, గుప్త దానం అంటారు. అదే మీకు లాభాలు వాటి తెచ్చిపెడుతుంది. యూనివర్స్ రికార్డ్ చేస్తుంది ప్రకృతి రూపంలో, పంచభూతాల రూపంలో, మన ఆత్మ రూపంలో, ముల్లోకాలు, విశ్వలోకాలు అనేక రకాలుగా ఏంజల్స్ రూపంలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అసలు మనలోని సబ్కాన్షియస్ మనసు ఉంది, అది ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మీరు లేని స్థితిని లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు కళ్ళతో చూసి ఆకారం చూసి దాన్ని రికార్డ్ చేస్తున్నారు, యూనివర్స్లోకి వెళ్తుంది. మరి మీకు ఏమొస్తుంది? మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేలాగా, మిమ్మల్ని అంటే మీరు కాదు, ఎవరైతే చూశారో వాళ్ళని. ఇక్కడ తెలివైన పనులు చేయాలి. మన పని ఏంటి? ధనవంతులుగా ఉండాలి. ధనవంతులుగా ఉండాలంటే ధనాన్నే చూస్తుండాలి. రిచ్ కార్లు, ఖరీదైన బంగళాలు, ఖరీదైన బట్టలు, గోల్డ్,
ఖరీదైనటువంటి ఆహారం తీసుకోవటం, ఎంజాయ్ చేయటం, లగ్జరీ కార్లో ప్రయాణించటం, లగ్జరీ ఇంట్లో ఉండటం, దీన్ని చూపించాలి. అవి రికార్డ్ చేసి వాటిని పంపిస్తుంది. మనం ఏం తప్పు చేస్తున్నాం? పేదరికాన్ని చూపిస్తున్నాం. లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్వయంగా దానం చేస్తూ ఆ స్థితిని కోరుకుంటున్నాం. లక్షల కోట్లకు ఎదిగినవాడు ఒక్కరోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడు. మన పని ఏంటి? మనం గురువులు పంపించాం, వాళ్ళ ద్వారా సరైన సేవ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతుంది. మన చేతికి మట్టి అంటుకోదు. మన కుంభవర్షంలాగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ తెలివైన పనులు చేస్తారు వాళ్ళు. అందుకే ప్రపంచ కుబేరులుగా ఉంటారు. ఇక్కడ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మీకు అవసరమైనవన్నీ కూడా లోపల ప్రపంచంలోనే ఉన్నాయి, సబ్ కాన్షియస్ వ్యవస్థలోనే. అది డబ్బైనా, సంపదైనా, స్వర్గంలో నిధులైనా తీసుకొచ్చే బాధ్యత దాంది. దానికి చూపించవలసింది మీరు డబ్బు కుంభవర్షం వెల్లువలేగా. అలాంటి వీడియోలు, అలాంటి మాటలు, అలాంటి ఖరీదైన బిల్డింగ్లు, రిచ్ బట్టలు, లగ్జరీ ధనవంతుడు ఏ ఫ్లైట్లో వెళ్తున్నాడు దాన్ని చూడండి. పేదరికాన్ని చూడకూడదు. దాన్ని అట్రాక్ట్ చేస్తుంది, దాన్నే మీకు ఇస్తుంది. ఇక్కడ మీరు లాజిక్లు, ఈ కిటుక తెలుసుకోవాలి. అలా మీరు కేవలం ఫలితాలను పొందాలంటే, అద్భుతమైన సంపద కట్టలు చూడాలంటే మీ మనసు ఆ డబ్బు కట్టల మీద ఎప్పుడు దృష్టి కేంద్రీకరించాలి, లేని స్థితి మీద కాదు. ఒకవేళ మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అంటే హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ చేయండి మీ దగ్గర ఉన్న డబ్బు పట్టుకొని. ఎప్పుడు కూడా డబ్బు ఒక వెల్లువలా మీ దగ్గరకు వస్తున్నట్లుగా, మీకేం కట్టాలో అవన్నీ బిల్లులు మీరు చెల్లించేసినట్టుగా, ఇంకా మీ దగ్గర డబ్బు ఉన్నట్టుగా, మీకు వచ్చిన డబ్బులోంచి 10% గురువులకు పంపించినట్టుగా, తద్వారా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందినట్టుగా, మళ్ళా ఎంత కోరుకోవాలో గురువులను అడుగుతూ ఈ సైక్లింగ్ జరుగుతూనే ఉండాలి. సపోజ్ మనకు 10 లక్షలు కావాలి, దాంట్లో వచ్చి 10% ₹1,00,000 పంపించాం, ఆ పని అయిపోయింది. యూనివర్స్ ధర్మం ప్రకారం మనం సహాయ కార్యక్రమాలు చేసేసాం. మళ్ళీ అదే గురువు ద్వారా 20 lakhs 50 lakhs ఎలా కోరుకోవాలి? ఇలా సైక్లింగ్ జరుగుతూనే ఉండాలి. దాంట్లోంచి 10% పంపించాం, మళ్ళీ ₹1,00,00,000. ఇలా ధనవంతులు ఈ సంపదని ఇలా పెంచుతూనే ఉంటారు. పేదవాళ్ళు ఇంకా పేదరికాన్ని చూపిస్తూ నా దగ్గర లేదు అనే మాటలు మాట్లాడుతూ లేని స్థితిని ఆహ్వానిస్తున్నారు, సబ్ కాన్షియస్ మనసులోకి చూపిస్తున్నారు. తద్వారా మీ మనసులో ఏదైతే నాటుకుందో దాన్ని యూనివర్స్లోకి పంపిస్తున్నారు. మీ శక్తిని అంతా ఉపయోగించి విశ్వంలోకి పంపిస్తున్నారు. అప్పుడు మీకు ఈ భూమి మీద కోరుకున్నది పేదరికాన్న, భూలోక స్వర్గాన్న, సంపదల స్వర్గాన్ని మీరే నిర్ణయించుకోండి. ఇక నుంచి మీరు ఏ ఆలోచనలు పంపిస్తారు? పుష్కలంగా ధన ప్రవాహం ఉన్నట్టుగా పంపించినప్పుడు ఆ ఆలోచనలకు విశ్వంలోకి వెళ్తాయి. అప్పుడు మీరు ఈ భూమి మీద స్వర్గాన్ని చూస్తారు. ధనవంతులు చేసే పని అదే. సీక్రెట్గా దానం చేయటం, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులకి సీక్రెట్గా వారు చేసే పనులన్నీ కూడా విశ్వంలో రికార్డ్ అవుతున్నాయి. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా దాన్ని చూడకూడదు. సబ్ కాన్షియస్ వ్యవస్థకి, సబ్ కాన్షియస్ మనసుకి, మనలోని ఇన్నర్ చైల్డ్కి ఏది చూపించకూడదో అది చూపించరు. వాళ్ళు తెలివైన పనులు చేస్తున్నారు కాబట్టి తెలివిగా డబ్బుని లాస్ లేకుండా కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది. కుంభవర్షం చూపిస్తుంటారు. డబ్బు కట్టలు ఈరోజు ఎంత లాభం వచ్చిందో చూపిస్తుంటారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఏ కంపెనీ పెట్టాలో చూపిస్తుంటారు. ఎప్పుడు రిచ్గా లగ్జరీ లైఫ్నే 24 గంటలు చూపిస్తున్నారు కాబట్టి వస్తుంది వాళ్ళకి. మీరు అర్థం చేసుకోండి, మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. తెలియకపోతే కాంటాక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.